రైక్వుడికి గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచనే లేదు. మోక్షం కావాల ముందుకు అనేది కూడా లేదు. ఆత్మానుభవంతో విరాజిల్లుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. కనుక ఆయనకున్నంత ఆత్మజ్ఞానం ఈ మహారాజు గారికి లేదు. ఈ తేడాను గుర్తించి పరిశీలించి మాట్లాడు అని 2 హంసలు మాట్లాడుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. జానశ్రుతి మహారాజుకు జంతువుల భాష తెలుసు కదా, చెప్పుకున్నాం కదా. కనుక హంసల మాటలు ఆయనకు బాగా అర్థమయ్యాయి. ఒక్కసారి ఉలిక్కిపడి పైకి లేచి కూర్చున్నాడు. నిద్ర పట్టలేక హంసలు ఎగిరిపోయాయి. రాజ్యమంతా నిద్రపోతుంది, కానీ మహారాజుకు మాత్రం నిద్ర పట్టలేదు. ఆ హంసల మాటలే చెవుల్లో హోరెత్తుతున్నాయి. ఇంతవరకు పుణ్యకార్యాలు చేయటంలోనూ దాన ధర్మాలు చేయటంలోనూ నేనే గొప్పవాడిని, నాకు మోక్షార్హత వచ్చేసింది అనుకున్నటువంటి జనాశ్రుతి మహారాజుకు తనకన్నా గొప్పవాడి గురించి తెలుసుకోవాలనిపించింది. అప్పుడు అనిపించింది, అసలు ఆ రైక్వుడు ఎవరు, ఎక్కడుంటాడు అని ఆలోచించాడు. ఇంతలో రాత్రి గడిచి తెల్లవారిపోయింది. జానశ్రుతి శయ్య మీద నుండే లేచాడు. అప్పుడు వైతాళికులు ఆయన వద్దకు వచ్చి గొంతు సవరించుకొని పెద్దగా ఇలా పాడటం మొదలుపెట్టారు. ఓ రాజా, ఓ మహారాజా, రాజాది రాజా, నీకంటే గొప్పవాడు ఈ భూమి మీద లేడు. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నీకెవరు సాటి రారు అని పాడుతున్నారు. మేలుకో మహారాజా, మేలుకో మహారాజా. ఇది పరమాత్ముడికి పాడే పాట ఈయనకి పాడుతున్నారు. అయ్యో 2 భార్యలు ఉండేవాడా, నువ్వు మేలుగా తిరిగేవాడా, అన్నదానము చేసేవాడా, మేలుకో మేలుకో మహారాజా, తలం మీద కిరీటం పెట్టుకునేవా అని పాడుతున్నారు. పాడిందే మేలుకో మేలుకో అంటూ బాగా రాగం తీసి పాడుతున్నారు. జానశ్రుతి మహారాజుకు ఆ పాటలు విని విసుగైపోయింది. ఇన్ని రోజులు పాడకపోతే వాళ్ళని పని నుంచి తీసేవాడు. ఇప్పుడు ఆ పాటలు పాడుతుండడానికి బాగా కోపం వచ్చింది. వారితో వెళ్ళాను, ఆపండియా, చిత్ ఏంటి పాటలు పాడుతున్నారు, ఆపండి, ఊరికే పొగడకండి. ఇన్నాళ్ళు నేను ఒక్కడనే గొప్పవాడిని అనుకున్నాను, ఇప్పుడు ఆ భ్రమ తొలగిపోయింది నాకు. ఈ లోకంలో నాకన్నా ఎందరో మహానుభావులు ఉన్నారు అనేది నాకు ఇప్పుడు తిక్క కుదిరింది. నాకు ఎక్కడో కాదు, మన రాజ్యంలోనే ఒక ఆయన ఉన్నాడట. ఆ మహాత్ముడి పేరు రైక్వుడట. ముందు ఆయన ఎక్కడున్నాడో తెలుసుకురండి, ఆయన వెతకండి, ఆయన దర్శన భాగ్యాన్ని నాకు కలిగించండి. నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. నాకు పుణ్యమొద్దు ఏమొద్దు, ఆత్మజ్ఞానం కావాలా. అప్పుడే నా మనస్సుకు శాంతి కలుగుతుంది. ఆయన బండి తోలుకుంటూ జీవిస్తున్నాడట. ఆయన చూసే వరకు నాకు తృప్తి లేదు. తక్షణమే బయలుదేరండి ఇక్కడి నుంచి అని ఆజ్ఞాపించాడు. సవురుకుంటూ సర్దుకుంటూ పరిగెత్తారు. భటులు ఆ మాట విని ఆశ్చర్యపోయారు కూడా. ఇప్పటికిప్పుడు ఆయనకు ఎలా ఆయన పట్టుకోవాలా, ఎక్కడుంటాడు, ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఎక్కడని వెతకాలి, ఏమైనా సరే రాజు మాట పాటించవలసిందని నిర్ణయించుకొని వెతకసాగారు. వారికి ఆ మహానుభావుడి జాడ తెలియలేదు. రాజుగారి వద్దకు వెళ్ళి విన్నవించారు. రాజుగారు మళ్ళీ కొంతమంది భటులను పిలిచి ఇలా అన్నాడు, మీరు ఆ సాధు పుంగవులు ఉన్న చోట వెతకండి, బ్రహ్మజ్ఞానుని నివసించే ప్రాంతాలలో వెతకండి. వారు ఉన్న ప్రదేశం ఎంత శాంతంగా ఉంటుందో అందరూ సంతోషంగా ఉంటారు అన్నాడు. వెంటనే భటులు బయలుదేరారు. తీర్థక్షేత్రాలంతా వెతికారు. తపస్సు చేసుకునే ప్రతి ముసలవాడిని తట్టి లేపారు. నువ్వు పేరు రైకుడా అని. వెంటనే భటులు బయలుదేరి రాజ్యమంతా తిరిగారు. పల్లె గాలించారు. చివరికి ఒక మారు మూల గ్రామంలో తాము గాలిస్తున్న వ్యక్తి ఉన్నాడని వారికి తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళారు. అప్పుడు మహానుభావుడైనటువంటి రైక్వుడు ఒక బండి కింద పడుకొని ఉన్నాడు. భటులు ఆయన వద్దకు వెళ్ళి, అయ్యా మీరేనా రైక్వుడు అని అడిగారు. రైక్వుడు, అవును నేనే రైక్వుడిని అన్నాడు. భటులు సంతోషించి వెంటనే తిరిగి వెళ్ళి రాజుగారికి విషయమంతా తెలిపారు. జనాశ్రుతి మహారాజు ఎంతో సంతోషించాడు. మనస్సులో ఇలా అనుకున్నాడు, నేను ఆయనను డబ్బుతో ముంచెత్తుతాను,
ఆయనకి ఎంతో విలువైన కానుకలిస్తాను, ఎంతోమంది సేవకులిస్తాను, గోవులిస్తాను, సమస్త సౌకర్యాలను కల్పిస్తాను. ఆయనను సంతోషపెట్టి ఆయన నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందుతాను అనుకున్నాడు. వెంటనే విలువైనటువంటి కానుకలంతా తీసుకున్నాడు. పరివారాన్ని కూడా వెంటబెట్టుకున్నాడు. ఎంతో వైభవంగా రైక్వుడి వద్దకు వచ్చాడు. ఆ హంగు ఆ పొంగు చూసి మహాత్ముడు ఆత్మజ్ఞాని అయినటువంటి రైక్వుడు కరిగిపోలేదు. అవి ఆయనకు ఆకర్షించలేకపోయాయి, ప్రలోభపెట్టలేకపోయాయి. ఊరికే ఉన్నాడు చూసుకోనంతే. రైక్వుడు జనాశ్రుతి రాజుగారిని చూస్తూనే ఆయన మనస్సులోని అభిప్రాయాన్ని గ్రహించాడు. ఇంతలో జనాశ్రుతి మహారాజు రైక్వుడికి నమస్కారం పెట్టి, ఓ మహాత్మా, ఈ కానుకలన్నీ మీవే, ఈ గోవులన్నీ మీవే, ఈ సేవకులందరూ మీవారు, ఈ రథాన్ని కూడా తీసుకోండి, ఇంకేమి కావాలన్నా అడగండి, అన్ని క్షణంలో సమకూరుస్తాను. మీరు బండి తోలుతూ జీవిస్తూ ఉన్నా కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు. మీ ఆనందానికి కారణమేమిటి? నేను రాజునై ఉన్నాను, సమస్త భోగాలు అనుభవిస్తూ ఉన్నాను, ధర్మకార్యాలు చేస్తున్నాను. అయినా మనస్సులో ఏదో వెలితి నాకున్నది, ఏదో తెలియని అశాంతి ఉంది నాకు. దాని మూలంగా ఆనందాన్ని పొందలేకపోతున్నాను. దానికి కారణము ఆత్మజ్ఞానం నేను పొందకపోవటమే అని నాకు తెలుస్తుంది. కనుక నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అన్నాడు. అప్పుడు రైక్వుడు రాజుగారిచ్చిన ఆ కానుకలను స్వీకరించలేదు. నాకు అక్కర్లేదని, వాటి వంక చూడనూ లేదు. జనాశ్రుతి మహారాజుతో అన్నాడు, ఓ మహారాజా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు దేని గురించి మతన పడుతున్నావో నాకు తెలుసు. డబ్బు కుమ్మరించి అయినా సరే, విలువైన కానుకలిచ్చి అయినా సరే నా నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందాలని నువ్వు అనుకుంటున్నావు. అది అవివేకం, అజ్ఞానం. లంచంతో ఆత్మజ్ఞానం లభించదు. నేను నీ డబ్బుకు అమ్ముడు పోయేవాడిని కాదు, నీ ఐశ్వర్యాన్ని చూసి వశమైపోయేవాడిని కూడా కాదు. నేను నీ వస్తువులు నువ్వు తీసుకొని వెళ్ళు, నీ కానుకలు నువ్వు తీసుకొని వెళ్ళు. ఆత్మజ్ఞానం అంటే బజారులో అమ్మేటువంటి వస్తువు కాదు అని తెలుసుకో అన్నాడు. ఏమయ్యా, కొనాలని వచ్చావు, నువ్వు కొనలేవు. ఆ మాటలు వింటూ ఉండగానే జనాశ్రుతి మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు. మహాత్ముడైనటువంటి రైక్వుడు లౌకిక సంపదలను తుచ్చమైనవిగా చూడటాన్ని గ్రహించాడు. విషయవాంఛలకు లొంగని స్థిరత్వాన్ని, ఆయన యోగాన్ని చూసి అబ్బరపడ్డాడు, ఆశ్చర్యంపడ్డాడు. అప్పటి నుంచి జనాశ్రుతి మనసులో మథనం ప్రారంభమైంది. ఆయనకు నమస్కారం చేసి ఎంతో దిగులుగా రాజ్యానికి వెళ్ళాడు. మహాత్ముడైన రైక్వుడి మాటలు గుర్తు చేసుకుంటున్న కొద్దీ రాజుగారికి ఆయన మీద గౌరవం పెరిగిపోయింది. మరో ప్రక్క తనలోని అసంతృప్తి, అశాంతి ఎక్కువైపోయింది. లాభం లేదని రైక్వుడిని దర్శించి వచ్చిన వారిని కలుసుకున్నాడు. ఎవరెవరు దర్శించుకొని వచ్చారు, వారందరూ ప్రశాంత చిత్తంతో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇదేంటి, నాకు మాత్రం అశాంతిగా ఉంది. అప్పుడు జనాశ్రుతి మహారాజు తన దురదృష్టానికి చింతించసాగాడు. పాపం చింత వచ్చేసింది. అలా ఉండగా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున జనాశ్రుతి మహారాజుకు రైక్వుడిని చూడాలనిపించింది. ఇన్ని రోజుల్లోనూ జనాశ్రుతి మహారాజు గారిలో తీవ్రమైన మథన జరిగింది. ఆయనలో పెనుమార్పు వచ్చింది. ఈసారి ఆయన వెంట రాజభటులు లేరు, కానుకలు లేవు, సేవకులు లేరు. ఆయన ఒక్కడే ఒంటరిగా ఒట్టి కాళ్లతో, చెప్పులు కూడా లేకోకుండా బయలుదేరాడు. వినయంగా మహాత్ముడైన రైక్వుడి ఎదుట నిలబడ్డాడు. తనను అనుగ్రహించి ఆత్మబోధ చేయమని వేడుకొన్నాడు. రైక్వుడు రాజుగారిని పరిశీలించాడు. ఇతడిప్పుడు యోగ్యుడయ్యాడు, తగిన అర్హతను సంపాదించాడు. కనుకనే ఇతడి ముఖం నిర్మలంగా ఉంది, ఇతడిలో అతిశయము లేదు, ఆడంబరము లేదు అని గ్రహించాడు. రైక్వుడెంతో ఆనందించాడు. పరిపూర్ణమైన హృదయంతో జనాశ్రుతి మహారాజును శిష్యుడిగా స్వీకరించి ఇలా జ్ఞాన ఉపదేశం చేశాడు. ఓ మహారాజా, ఆత్మను అనేక మంది అనేక విధాలుగా భావన చేస్తారు. ఆత్మ అనేది దేనివల్ల సృష్టించబడలేదు.
ఆత్మయే సకల సృష్టికి కారణము. ఈ సృష్టిలోని సకల వస్తువులు ఆత్మకు సంబంధించినవే అయి ఉన్నాయి. అలాగే అన్ని విషయాలకు ఆత్మే మూలమై ఉంది. దానాలు చేశానని, ధర్మాలు చేశానని, పుణ్యకార్యాలు చేశానని గర్విస్తున్నావు. నువ్వు గర్వించకు. దానాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి, కానీ గర్వంతో చెయ్యకు. ఇదంతా నా ప్రయోజకత్వమే అని అనుకోకు. దానివల్ల అహంకారం పుడుతుంది. అది ఆత్మ వినాశనానికి దారితీస్తుంది. కనుక నువ్వు ఇవ్వగలిగింది దానంగా ఇవ్వు. దానిని కీర్తికాంక్షతో ఇవ్వకు. భగవంతుడు నీకు అందించినటువంటి దానిని సంతోషంగా, తృప్తిగా ఆత్మస్వరూపులైనటువంటి అందరికీ ఇస్తున్నానని భావించి ఇవ్వు. అప్పుడే నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అదే ఆత్మజ్ఞానం అని బోధించాడు. జనాశ్రుతి మహారాజు సత్యం తెలుసుకున్నాడు. ఆయన మనస్సు ప్రశాంతమైంది. ఎంతో ఆనందించాడు. 1000 ఆవులను, విలువైన కానుకలను ఇచ్చాడు. ఈసారి మహాత్ముడైన రైక్వుడు కాదనలేదు, సంతోషంగా స్వీకరించాడు. జనాశ్రుతి మహారాజును ఆశీర్వదించాడు. అప్పుడు అహంకారంతో ఇచ్చాడు. ఇప్పుడు నాది కాదిది అని ఇచ్చాడు. నువ్వు ఇచ్చింది నీకు ఇస్తున్నానని. ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసి వాటి సహాయంతో పరమాత్మను ఆత్మస్వరూపుడిగా తెలుసుకోవాలి. ఆత్మస్వరూపుడైన భగవంతుణ్ణి తెలుసుకోవటమే ప్రతి మనిషి యొక్క కర్తవ్యమై ఉంది. అప్పుడే మనిషి జనన మరణాల నుండి విముక్తుడు పొందుతాడు అని మనకి రైక్వ మహర్షి కథ బోధిస్తుంది. భగవంతుడు జ్ఞానయజ్ఞాన్ని కీర్తించాడు. జ్ఞానయజ్ఞం గురించి సూత సంహిత బాగా గట్టిగా ఇలా చెప్పింది. ఆత్మన్యధ్యాత్మ విజ్ఞాన ఆత్మన్యధ్యాత్మ విజ్ఞాన యజ్ఞం ముక్త్వా నరాధమాగ. యజ్ఞం ముక్త్వా నరాధమాగ. క్రియారూపేషు యజ్ఞేషు యతంతే మాయయా వృతాగ. నరాధములు ఆత్మయందు చెయ్యవలసిన ఆధ్యాత్మ విజ్ఞానమనే యజ్ఞాన్ని విడిచిపెట్టేసి మాయతో ఆవరించబడిన వారై కర్మరూపమైన యజ్ఞాన్ని చేయటంలో ప్రయత్నిస్తున్నారు. భగవంతుడు జ్ఞానయజ్ఞాన్ని కీర్తించాడు కదా. దీనినే బలపరిచే మరొక శాస్త్రవాక్యం ఇలా ఉంది. ఏ లంఘయంతి సంసార సముద్రం కర్మయజ్ఞతః తే మహాతమసా సర్వం పశ్యంత్యేవ రవిం వినా. ఎవరైతే కర్మరూపమైన యజ్ఞంతో సంసార సముద్రాన్ని దాటదలిచారో వారు సూర్యుడు లేకుండానే, అంటే వెలుగు లేకుండానే, గాఢాంధకారంతోనే సర్వస్వాన్ని చూడదలిచిన మూఢులు. ఈ విశేష జ్ఞానాన్ని పొందేది ఎట్లా అంటే దానికి భగవంతుడు ఉపాయాన్ని చెబుతున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆ జ్ఞానాన్ని సాష్టాంగ ప్రణామంతోనూ, సరైన సమయంలో వినయంగా ప్రశ్నించటంతోనూ, సేవతోనూ తెలుసుకో. తత్వవేత్తలైనటువంటి జ్ఞానులు నీకు ఉపదేశిస్తారు అన్నాడు భగవంతుడు. ఇక్కడ గురువు నుండి జ్ఞానాన్ని పొందే ఉపాయం చెప్పబడింది. ఈ శ్లోకంలో శిష్యుడు, భక్తుడు గురువు నుండి ఏ విధంగా జ్ఞానాన్ని పొందవచ్చో ఆ విధంగా కూడా చెప్పబడింది. ప్రణిపాతం అంటే పూర్తిగా క్రింద పడిపోవటం. ఈ కాలంలో ఎక్కువ మంది వంగలేకపోతున్నారు. కొందరికి చేతులు జోడించి నమస్కరించడం కూడా చాలా పెద్ద కొండెత్తినంత శ్రమంగా కనిపిస్తుంది. యోగాభ్యాసం చేయలేదు కదా. దేవ సన్నిధిలోనూ, గురు సన్నిధిలోనూ హాయిగా చక్కగా ఒక కర్ర నేల మీద పడ్డట్టుగా పడిపోవాలి. దీర్ఘ నమస్కారం చేయాలి. దీనినే దీర్ఘదండ నమస్కారం అంటారు. దీర్ఘదండం నమస్కుర్యాత్ నిర్లజ్జో గురు సన్నిధౌ. చూడండి మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇది.
ఎక్కడ నేర్చుకున్నారు? జ్ఞాపకం చేసుకోండి. వారు చూస్తున్నారు, వీరు చూస్తున్నారు అని ఆలోచించకుండా, సిగ్గుపడకుండా గురు సన్నిధిలో దీర్ఘదండంలాగా నేల మీద పడి నమస్కారం చేయాలని తెలుసు కదా మీకు, గురుగీత చెప్పింది. సాష్టాంగ నమస్కారాన్ని గురించి కూడా గురుగీత ఇలా చెప్పింది. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని గురుగీతలో చెప్పబడింది. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా గురువును చేరి నమస్కరించి, గురుదేవా, జీవుడికి బంధం ఎలా కలిగింది? నమస్కారం సాష్టాంగమే చేయాలి ఎప్పుడు చేసినా కూడా. మగవాళ్ళు అర్ధ నమస్కారం చేయకూడదు, మహాపాపము అన్నారు. ఇక మీ ఇష్టం. గురుదేవా, జీవుడికి బంధం ఎలా కలిగింది? మోక్షం ఎలా కలుగుతుంది? విద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి అని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే విధానము అహంకారం లేకుండా వినయపూర్వకంగా ఉండాలి. సమయం చూసి గురువులను సమయం ఇచ్చినప్పుడు ప్రశ్నించాలి. గురుసేవ అనేది చాలా ముఖ్యం. అది లేకుండా వట్టి ప్రశ్నలు ప్రయోజనం లేదు. వినయ నియమాలని చూసి, సేవను చూసి గురువులు ప్రసన్నులై జ్ఞాని లక్షణమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు గురువులు. జ్ఞానవంతుల్లోనూ కొందరే యథార్థతత్వం తెలిసిన వారు ఉంటారు, అందరూ కాదు. అంటే శాస్త్రజ్ఞానం ఉండేవాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఆత్మానుభవం ఉన్నవారు కొంతమందే ఉంటారు. వారిని ఇక్కడ భగవంతుడు తత్వదర్శులైనటువంటి జ్ఞానులు అన్నాడు. ఆత్మను బాగా దర్శించిన వారు అంటే సమ్యక్ దర్శనం గలవారు. ఉపదేశించిన జ్ఞానమే పనికొస్తుంది, కానీ తక్కినది కాదు అని భగవంతుడి యొక్క అభిప్రాయం. కైవల్యోపనిషత్తు గురువు గురించి ఇలా చెప్పింది. కర్ణధారం గురుం ప్రాప్య తద్వాక్యం ప్లవవదృఢం అభ్యాసవాసనాశక్త్యా తరంతి భవసాగరం. శిష్యులు గురువనే నావికుణ్ణి పొంది అతన్ని గట్టి పడవగా చేసుకొని అభ్యాస బలంతో సంసారం అనే సముద్రాన్ని దాటుతారు. న తపాంసి న తీర్థాని న శాస్త్రాణి జప అపి సంసార సాగరోత్తారే సజ్జనా సేవనం వినా. సంసార సాగరాన్ని దాటటానికి సజ్జనుల సేవ ఉపయోగపడినట్టుగా తపస్సులు కానీ, తీర్థయాత్రలు కానీ, శాస్త్ర పాండిత్యం కానీ, జపాలు కానీ ఉపయోగపడవు. సతరతి లోకాం స్థారయతి. జ్ఞాని తాను తరించి ఇతరులను తరింపజేస్తాడు అని నారద భక్తి సూత్రం తెలుపుతోంది. ఇక భగవంతుడు జ్ఞానాన్ని, దాని ఫలాన్ని ఉపదేశించబోతున్నాడు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ అర్జున, ఏ జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళీ ఇటువంటి మోహాన్ని, అజ్ఞానాన్ని పొందవో దాని చేత అన్ని ప్రాణులను నీయందు నాయందు కూడా చూడగలవో అటువంటి జ్ఞానాన్ని తెలుసుకో అన్నాడు భగవంతుడు. తత్వదర్శులైనటువంటి గురువులు ఉపదేశించిన జ్ఞానాన్ని పొందాలని భగవంతుడు పూర్వశ్లోకంలో చెప్పాడు కదా. అలా ఎందుకు చెప్పాడు? ఆ జ్ఞానం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో ఇక్కడ అర్జునుడికి చెప్పాడు. అర్జున, నీకిప్పుడు కలిగినటువంటి మోహం, మీరు నావారు, మీరు పరాయవారు అనేటటువంటి అజ్ఞానం, నువ్వు జ్ఞానాన్ని పొందితే మళ్ళీ నీకు కలగదు. అంతేకాకుండా అజ్ఞానము చేత బ్రహ్మ నుండి గడ్డి పరక వరకు అన్ని భూతాలను నీ అంతరాత్మలో చూడగలుగుతావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.